హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం చికెన్తో ఒక క్విక్ రెసిపీ చూద్దాం అండి. ఇది స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు లేదా కర్రీగా కూడా చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం స్నాక్స్గా చేసుకుందాం. సో త్వరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి. 2 వేస్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఒకటి ప్యాన్తో చేసుకుందాం, ఇంకొకటి ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుందాం. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏదైనా చికెన్ రెసిపీ తీసుకున్నప్పుడు మనం అయితే మ్యారినేట్ చేసుకోవాలండి. సో మ్యారినేట్ చేసుకోవడం కోసం సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ నేను యాడ్ చేసుకున్నానండి. లాస్ట్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా ఇలా చేతితో నలిపి వేయండి, బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకున్న చికెన్ పీసెస్ని ఇలా వేసేయాలండి. ఇలా వేసిన తర్వాత అన్నిటికీ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో పెద్ద పీసు ప్యాన్లో చేసుకుందామండి. చిన్నగా కట్ చేసుకున్న పీసెస్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుందాం. సో ఎయిర్ ఫ్రైయర్కి ఫస్ట్ ఆయిల్ స్ప్రే చేసి, మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి తీసుకున్నాం కదండి, అవి నీట్గా ఒకదాని పక్కన ఒకటి అలా అరేంజ్ చేయాలండి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుంటే మరీ అంటుకునేటట్టు రాకుండా బాగా వస్తుంది. సో అలా అరేంజ్ చేసుకోండి, అన్ని పీసెస్ అలా అరేంజ్ చేసుకోండి. అలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ఏంటి అంటే ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువ ఆయిల్తో త్వరగా అయిపోతుంది. సో అందుకే 2 విధాలుగా చూపిస్తున్నానండి, ఒకటి ఎయిర్ ఫ్రైయర్లో, ఇంకొకటి ప్యాన్లో. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో మనం అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాం కదండి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా స్ప్రే చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి, ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఎయిర్ ఫ్రైయర్లోకి పెట్టేసి 160 degrees పెడుతున్నానండి టెంపరేచర్, అండ్ 20 minutes పెడుతున్నానండి టైం. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి 10 minutes తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో వేసాం కదండి, దాన్ని చూద్దాం పదండి. ఇది ఆల్రెడీ ఒక సైడ్ బాగా ఫ్రై అయిందండి. సో ఇప్పుడు మనం దానిని టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా చూసాం. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే సెకండ్ సైడ్ కూడా బాగా రోస్ట్ అయిందండి. అండ్ చికెన్ రోస్ట్ అయితేనే బాగుంటుందండి కొంచెం తినటానికి. సో నాకైతే రోస్ట్ అయితే బాగా ఇష్టం అండి. మీకు తగ్గట్టు, మీరు రోస్ట్ ఇష్టపడరు అనుకుంటే నార్మల్గానే ఫ్రై చేసుకోండి. ఒక 5 minutesకి అట్లా మూత తీసి కలిపి మళ్ళీ పెట్టడం అలా చూడండి. ఇలా మీకు మధ్యలో ఇంకా రోస్ట్ అవ్వలేదు అంటే కొంచెం ఒక 2-3 tablespoons వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ముక్క కూడా ఉడుకుతుందండి. అంతే అండి, చూడండి బాగా రోస్ట్ అయిపోయింది, ముక్క కూడా ఉడికింది. సో మేము ఇలా ప్లేట్లో తీసుకున్నామండి. ఇది ప్యాన్తో అండి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ది చూద్దాం పదండి. ఇప్పుడు ఏంటంటే 10 minutes అండి, 20 minutes కదా, 10 minutes అయిన తర్వాత ఒకసారి చూస్తున్నానండి ఎలా అయిందా అని. ఇలా 10 minutes తర్వాత ఏంటంటే మనం ఒకసారి ఆఫ్ చేసి తీసేసి ఇలా టర్న్ చేసుకోవాలండి. అప్పుడు 2 sides కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ పెట్టేసి ఆఫ్టర్ 10 minutes తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు చేసింది నార్మల్ కారం అవన్నీ వేసి చేసామండి. ఇప్పుడు ఏంటంటే పెప్పర్తో కూడా ట్రై చేద్దామని చెప్పి పెప్పర్ కూడా ట్రై చేసాము. పెప్పర్, సాల్ట్, పసుపు అన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో ముక్క వేసి ఇలా బాగా దానికి పట్టేటట్టు కలుపుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత, ఇది కూడా మేము ప్యాన్లోనే ట్రై చేద్దాం అనుకుంటున్నామండి. సో ప్యాన్లోనే ట్రై చేసాము. అంతే అండి, చాలా క్విక్గా అయిపోతుంది. జస్ట్ స్నాక్స్లా కూడా మీరు తీసుకోవచ్చు, కర్రీలాగా కూడా తీసుకోవచ్చు అండి. చూడండి చాలా బాగుంటుందండి, స్పైసీగా కూడా ఉంటుంది అండ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో కూడా బాగుంటుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.